హలో ఫ్రెండ్స్, నిన్న రాత్రి 8:30కి మన పిఎం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు అయితే లైవ్లోకి అయితే వచ్చి తన గవర్నమెంట్లో ఒక బిల్ అయితే పాస్ చేయలేకపోతున్నారని చెప్పి అయితే బాధపడ్డారు. ఆ బిల్ గురించి, ఆ బిల్లు మన ఫైనాన్షియల్గా ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో ఈరోజు వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. ముందుగా మనమైతే ఆ బిల్లు గురించి అయితే కొద్దిగా 2 minutes అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్, ఆ బిల్ పేరు వచ్చేసి నారీ శక్తి వందన్ యాక్ట్. అంటే ఏంటంటే మన పార్లమెంట్లో 33% సీట్స్ అయితే ఉమెన్కి రిజర్వ్ చేయడం అనమాట. ఇదే నారీ శక్తి వందన్ యాక్ట్ బిల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతి 3 సీట్లలో ఒక సీటుకి అయితే ఉమెన్ ఉంటారు. ఇందులో లో క్యాస్ట్ వాళ్ళకు కూడా రిజర్వేషన్ అయితే ఉంటుంది. ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ అయితే ఉంది. ఈ బిల్ మాత్రం వెంటనే అయితే అప్లై కాదు. మరి ఎప్పుడు అప్లై అవుతుందంటే, ఈ బిల్ అప్లై అవ్వడానికి డీలిమిటేషన్ అయితే జరగాలి. అసలు ఈ డీలిమిటేషన్ అంటే ఏంటనేది నేను తర్వాత అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఇప్పుడు ఈ బిల్ మన పార్లమెంట్లో పాస్ అయితే జరిగే మార్పులు ఏంటో చూద్దాం. మెయిన్గా ఫైనాన్షియల్గా జరిగే మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బిల్ పాస్ అయితే ఉమెన్స్కి ఎక్కువ ఇంపార్టెంట్ అయితే వస్తుందని చెప్పేసి, ఎక్కువ ఇంపార్టెన్స్ ఉమెన్ ఇవ్వడం వల్ల జరిగే థింగ్స్ ఏంటంటే, ఐఎంఎఫ్ స్టడీ ప్రకారం మహిళలకి పార్టిసిపేషన్ 10% పెరిగితే మన దేశ జీడిపిలో 2 to 4% గ్రో అయితే అవుతుంది. మహిళలు ఇలా డెసిషన్ మేకింగ్లో ఉంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ ఇలా చాలా రకాల సెక్టార్స్లో ఎక్కువ ఫండ్స్ అయితే అలొకేట్ అవుతాయని చెప్పి వరల్డ్ బ్యాంక్ కూడా చెప్పింది. ఇవి మన ఇండియన్ ఎకానమీలో డైరెక్ట్గా అయితే కనెక్ట్ అయితే అవుతాయి. చరిత్ర చూసుకుంటే రువాండాలో పార్లమెంట్లో కూడా 60% మహిళలే ఉన్నారు. వాటి రిజల్ట్స్ చూసుకున్నట్లయితే మైక్రో ఫైనాన్స్ పాలసీస్ బాగా పెరిగాయి. ఉమెన్ ఎంటర్ప్రినర్షిప్లో కూడా చాలా బాగా గ్రోత్ అయితే కనిపించింది. ఇంకొక ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే, నార్డిక్ కంట్రీస్లో మహిళా లీడర్స్ ఎక్కువగా ఉన్న చోట్ల మెటర్నిటీ బెనిఫిట్స్, ఈక్వల్ పే పాలసీస్ స్ట్రాంగ్ అయితే ఉన్నాయి. మన ఇండియాలో కూడా ఈ బిల్ అమల్లోకి వచ్చిందంటే ఈ కింద 3 points జరిగే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఉమెన్ ఎస్హెచ్జి లోన్స్ బాగా వస్తాయి. సెకండ్ వచ్చేసి రూరల్ ఎకానమీ బాగా బూస్ట్ అయితే అవుతుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి ట్యాక్స్ పాలసీస్ మరింతగా ఇంక్లూజ్ అయితే అవుతాయి. ఈ బిల్ నారీ వందన్ యాక్ట్ కానీ అమల్లోకి వచ్చిందంటే స్టాక్ మార్కెట్లో జరిగే బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మహిళా రిప్రజెంటేషన్ పెరిగినట్లయితే ఏ సెక్టార్స్ బెనిఫిట్ అవుతాయంటే, హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, మోర్ బడ్జెట్ అలొకేషన్స్ అయితే అవుతాయి. అండ్ అఫోర్డబుల్ హౌసింగ్, ఉమెన్ ఫోకస్డ్ స్కీమ్స్ అయితే పెరుగుతాయి. ఫిన్టెక్ అండ్ మైక్రో ఫైనాన్స్, ఉమెన్ బారోవర్స్ పెరగడంతో గ్రోత్ అయితే ఉంటుంది ఈ 2 సెక్టార్స్లో. ఇంకా లాస్ట్ సెక్టార్ వచ్చేసి కన్జ్యూమర్ గుడ్స్, ఉమెన్ పర్చేసింగ్ పవర్ కూడా ఈ సెక్టార్స్లో అయితే పెరుగుతుంది. లాంగ్ టర్మ్గా చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ కింద అయితే మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం కొద్దిగా రియలిస్టిక్గా అయితే థింక్ చేద్దాం. ఫస్ట్, రిజర్వేషన్ వచ్చినా సరే ఎక్స్పీరియన్స్డ్ ఉమెన్ లీడర్స్ తక్కువగా ఉంటే పాలసీ క్వాలిటీ ఎఫెక్ట్ అయితే అవుతుంది. ఇంప్లిమెంటేషన్ డిలే వల్ల షార్ట్ టర్మ్స్లో ఎలాంటి చేంజ్ అయితే కనిపించదు. పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ వల్ల ఎకనామిక్ డెసిషన్స్ అయితే స్లోగా అవుతాయి. కాబట్టి రిజర్వేషన్స్తో పాటు ఉమెన్ ఎడ్యుకేషన్ అండ్ లీడర్షిప్ ట్రైనింగ్స్ కూడా ఈక్వల్గా తీసుకుంటే మంచిదని చెప్పి నా అభిప్రాయం. సో ఈ నారీ శక్తి వందన్ యాక్ట్ అనేది కేవలం పొలిటికల్ ఇష్యూస్ అయితే కాదు, ఇది ఒక మంచి ఎకనామిక్ ఆపర్చునిటీగా అయితే మనం చూసుకోవచ్చు. మీరు ఇన్వెస్టర్ అయినా, బిజినెస్ చేసినా, లేదా సింప్లీ బెటర్ ఫ్యూచర్ కోసం ఆలోచించినా సరే ఈ చేంజ్ మీకు కూడా బెనిఫిట్ అయితే అవుతుంది. మీకు ఏ సెక్టార్లో మోస్ట్ బెనిఫిట్ అని అనిపిస్తుందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరో ఫైనాన్స్ టాపిక్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ.